తర్వాత ఆయన గొప్ప వెలుగుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. యేసు ప్రభువారు గొప్ప వెలుగుగా ఉన్నాడు. ఆయన లైఫ్ ఆఫ్ లైట్ గా ఉన్నాడు. ఆయన రియల్ లైట్ గా ఉన్నాడు. ఆయన గ్రేట్ లైట్ గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారంటే ఈ చీకటిలో నడిచేవాళ్ళు కాదు. యేసు ప్రభువును ఆ రోజు లోకానికి దేవదూత పరిచయం చేసినప్పుడు గొర్రెల కాపరులు కూడా చీకటిలో ఉన్నారు. వాళ్ళు కూడా గొప్ప వెలుగును చూశారు. వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు. ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప వెలుగు యేసు ప్రభు కాంతి, యేసు ప్రభు వెలుగు. చావు నీడలో ఉన్నవాళ్ళు, మరణ ఛాయలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ వెలుగును చూశారంటే గొప్ప వెలుగును చూశారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసు ప్రభువారు గొప్ప వెలుగుగా ఉన్నాడు. ఇందాక మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేసాం, క్రొవ్వొత్తును వెలిగించాం. యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడో తెలుసండి? ఆయన ప్రేమమయుడిగా, ఆయన దయామయుడిగా, ఆయన కరుణామయుడిగా ఉండి కరుణ చూపి, ప్రేమ చూపి, ఆదరించి, కృప చూపి, బలహీనలు బలపరిచి, ఏడ్చేవారి కన్నీరు తుడిచి, వెలివేసిన వారిని చేర్చుకొని ఆయన ఏం చేశాడంటే అందరి కొరకు సిలువ మీద మరణించాడు. ఆయన కొడుతున్నారు, తిడుతున్నారు, హేళన చేస్తున్నారు, అన్యాయం తీరుస్తున్నారు. యేసు ప్రభువారు నోరు మెదపలేదు, నోరెత్తలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, అన్నవారిని అనలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 ప్రకారం తన్ను ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇందాక క్యాండిల్ లైట్ సర్వీస్ చేశాం కదా, క్యాండిల్ సర్వీస్. దాని అర్థం ఏంటంటే ఈ క్రొవ్వొత్తు తాను వెలిగి కరిగిపోతూ మనకు వెలుగునిచ్చింది. యేసు ప్రభు కూడా మన పాపాల కోసం, మన శాపం కోసం ఆయన మన కోసం సిలువలో మరణించి, సిలువలో చనిపోయి, ఆయన ఏం చేశారో తెలుసండి? ఆయన సిలువలో చనిపోయి మన కోసం కరిగిపోయి, మన కోసం నలిగిపోయి, మన కోసం అప్పగించుకొని మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు. కొవ్వొత్తు ఏ విధంగా అయితే కరిగిపోతూ మనకు వెలుగునిచ్చిందో, ఆయన సిలువలో నలిగిపోతూ చంపబడి ఆయన ఏం చేశాడో తెలుసా? చంపబడి మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకు వెలుగునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, 3 మేకులు ఆయనకి లెక్క కాదండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాతి దేవుడు కన్యమర్య గర్భంలో తన రూపాన్ని మార్చుకుని ఒదిగిపోయిన వాడు. 3 మేకులు లెక్క కాదండి. ఆ మేకులు నీయే, ఆ మేకులు నాయే. మనము చీకటిలో చేసిన పాపాల నిమిత్తం, మన మనసు మారని కారణం చేత మన పాపాలు ఆయన మీద వేసుకుని కొట్టించుకున్నాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఇది ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు గొప్ప నక్షత్రం ఆకాశంలో వెలుస్తుంది అని ఒక శాస్త్రవేత్త గమనించి గ్రంథాలు చదివిన ప్రకారం ఖగోళ శాస్త్రజ్ఞులైన జ్ఞానులు బయలుదేరి ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసు ప్రభువుని ఆరాధించడానికి బయలుదేరి వచ్చారు. ఈ విషయాన్ని మనము ఆలోచించినప్పుడు ప్రియమైన వల్ల ఆ జ్ఞానులైన వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో, భయభక్తులతో ఆయన ఎదుట సాగిలపడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం మోకరిస్తున్నాం. మనకి కాళ్ళు నొప్పులు పుట్టి కుర్చీల్లో కూర్చుంటున్నాం. మన కింద కూర్చుంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి, తినే ఫుడ్ని బట్టి, ఆ తాగే నీరుని బట్టి, మన జీవన శైలిని బట్టి. ఆ రోజు వాళ్ళు సాగిలపడ్డారండి. అబ్రహాము సాగిలపడిన విధానం ఒకటి, జ్ఞానులు సాగిలపడిన విధానం ఒకటి. హిబ్రూ భాషలో వాళ్ళు సాగిలపడిన విధానాన్ని శాఖ అని అన్నారు. అబ్రహాం, ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు కూడా తాము అప్పగించుకున్నారు, సరెండర్ అయ్యారు. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే సాగిలపడి ఆరాధించారు. ఆ ఆరాధనని క్రీస్తు ఆరాధన అన్నారు, క్రీస్తు పూజ అని అన్నారు. ఆరాధించుటకు అర్హుడు. ఆరాధన పూజ అంటే క్రైస్తమాస్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
డిసెంబర్ 25 అని అంటే చాలా మంది క్రైస్ట్ మాస్ అంటున్నారు. కాదండి, డిసెంబర్ 25 అంటే ఆయన పుట్టిన తేదీ. కానీ కొన్ని నెలలు దాటిన తర్వాత జ్ఞానులు వచ్చి క్రీస్తు ఆరాధన చేశారు. ఎప్పుడు చేశారండి వారు ఆరాధన? వారు ఎప్పుడు చేశారు ఆరాధన? పుట్టింది 25, కానీ కొన్ని నెలల తర్వాత యేసు ప్రభుని రీచ్ అయ్యి ఆరాధన చేశారు. డిసెంబర్ 25 క్రైస్ట్ మాస్ కాదండి. ఎప్పుడైతే వాళ్ళు జ్ఞానులు ఆ 25 తర్వాత వచ్చి 6 నెలలో 7 నెలలో 10 నెలలో ఆ బాబుని ఆరాధించారు కదా, యేసు బాబుని, అది ఆరాధన. మోకరించారు కదా, ఏకీభవించారు కదా, అది ఆరాధన. డిసెంబర్ 25 క్రీస్తు పుట్టుక. అయితే క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఒకసారి చెప్దామండి, హ్యాపీ క్రైస్ట్ మాస్, ఎవ్రీడే క్రైస్ట్ మాస్, హ్యాపీ క్రైస్ట్ మాస్. ఎవ్రీడే క్రైస్ట్. చాలా మందికి నేను పిచ్చోళ్ళ కనబడతాను. ఎలా కనబడతానండి? డిసెంబర్ 25 ఏంటండి? క్రీస్తు పుట్టాడు. ప్రీమియర్ వారు కొన్ని నెలలకు వాళ్ళు వచ్చి ఆరాధన చేశారు. ఆ రోజే వచ్చి ఆరాధించారా? ఏ రోజు దగ్గరికి వెళ్ళారు? ఒక జ్ఞాని కోసం ఇంకో జ్ఞాని కనిపెట్టాడు. కొన్ని నెలల తర్వాత వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే సాగిలపడి ఆరాధించారో 8 నెలల బాబుని లేక 10 నెలల బాబుని, అప్పుడు దాన్ని సాగిలపడి పూజించిరి. దేవునికి స్తోత్రం. ఆ పూజించిన దాన్ని ఇంగ్లీష్లోకి వస్తే క్రైస్ట్ మాస్. ఎప్పుడైతే 10 నెలలప్పుడు పూజించారో, 12 నెలలప్పుడు పూజించారో, ఆ పూజించిన వ్యక్తిని అప్పుడు ఆ ఆరాధన ఏమన్నారంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుకి ఆరాధన. వారు క్రీస్తుకి ఆరాధన చేశారు. ఈ రోజుల్లో ఒక డిసెంబర్ నెలలో మీకు బట్టలు లేకపోతే చింతించొద్దు. డిసెంబర్ నెలలో ఇబ్బందులు ఉన్నాయని చింతించొద్దు. మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. నీకు ఏమీ లేకపోయినా నువ్వు ఆరాధన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ఉద్దేశించి అందరూ ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతారు. నెమ్మది, శాంతి, సమాధానం, పాపక్షమాపణ కలుగుతాయి. అలా కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఆ పూర్వం నుంచి వస్తున్న శాపము ఇంకా ఏలుబడి చేస్తూ ఉంటుందండి. ఆ దోషము ఏలుబడి చేస్తూ ఉంటుందండి. ఆ కీడు పోదు అని బైబిల్ సెలవిస్తుందండి. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందామా? ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రభువా నాయనా, మీరు జీవపు వెలుగుగా ఉన్నారు. మీరు నిజమైన